ఐ యామ్ పి దీవెన. సో, నేను మీకు మ్యాథ్స్ అనేదాన్ని టీచ్ చేయబోతున్నాను. ఈరోజు మనం వచ్చేసరికి 9th క్లాస్‌లోన ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో నెంబర్ సిస్టమ్. ఈ యొక్క కాన్సెప్ట్ అనేదాన్ని నేర్చుకుంటున్నాం. సో, మీరు మ్యాథ్స్ అనగానే చాలామంది ఎలా అంటే, అబ్బా! మళ్ళీ మ్యాథ్స్ అంటరా బాబు అనేసి అనుకుంటారు. సో, మీరు ఏమి టెన్షన్ పడొద్దు. ఓకేనా? అసలు ఏంటి కూడా భయము అనేది ఏం పడవసరం లేదు. ఇప్పుడు గనుక మీరు ఈ 9థ్‌లో ఉన్నప్పుడు గనుక మ్యాథ్స్ అబ్బా! ఇప్పుడు ఎవరిది నేర్చుకుంటారు అనేసి కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే, ఇది మనకి బేసిక్స్ కదా. 9థ్‌లో ఏదైతే మనం నేర్చుకుంటామో అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా మన 10థ్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు నెగ్లెక్ట్ చేసి లేదు నేను తర్వాత 10థ్‌కి వెళ్ళిన తర్వాత సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, 10థ్‌కి వెళ్ళిన తర్వాత చదువుకుంటానులే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే 9థ్‌లో మనకి బేసిక్స్ ఉంటాయి. ఈ బేసిక్స్ అన్నీ కూడా మళ్ళీ మనకు అక్కడ ఉండదు. డైరెక్ట్గా ఎలా చెప్తారంటే 10థ్‌లోనా మీకు 9థ్‌లోనా అవి చెప్పారు కదా, సో దానికి కంటిన్యూషన్ ఇది అనేసి ఈ బేసిక్స్ అనేవి మళ్ళీ అక్కడ ఉండవు. ఇంకా అక్కడ ఏముంటాయంటే అడ్వాన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మీరు 9థ్‌లో నేను నెగ్లెక్ట్ చేస్తాను, 10థ్‌కి వెళ్ళిన తర్వాత మొత్తం నేర్చేసుకుంటాను అని అనుకోవచ్చు. కానీ అలా మాత్రం అస్సలు అనుకోకండి. అస్సలు అలా అవ్వదు. మీకు ఇంకా బర్డెన్ అనేది ఇంకా పెరిగిపోతుంది, కష్టంగా అయిపోతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి చాలా టెన్షన్ అయిపోతారు. అప్పుడు అనుకుంటారు, అబ్బా నేను 9థ్‌లో ఉన్నప్పుడే ప్రిపేర్ అయిపోయినా బాగున్ను అనేసి. ఓకేనా? సో, ఇప్పుడు మనం 9థ్‌లో ఉన్నప్పటి నుండే ఏదైతే ఈ మ్యాథ్స్ మనకి ఉందో ప్రతి కాన్సెప్ట్ కూడా నేను మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా, లేకపోతే నేను ఏ కాన్సెప్ట్ అయినా ఒకవేళ మిస్ అయిపోయినా, ఇది రైట్ కదా, ఎవరైనా సరే చిన్న మిస్ అనేది చేస్తారు. ఒకవేళ మిస్ అయిపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేడం ఈ కాన్సెప్ట్ చెప్పలేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ కాన్సెప్ట్ అనేదాన్ని చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి నార్మల్గా నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? సో ముందుగా మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ మాట. ఓకేనా? సో ఏంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లోన అంటే మొత్తం మనకి ఏదైతే చాప్టర్ ఉందో ఈ చాప్టర్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అజెండా అంటారు కదా, సో అదంతమాట ఇదంతా కూడా. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సో ఇవన్నీ ఉంటాయి. మనము ఈ వీడియోలో మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతామో అంతవరకు కవర్ చేద్దాము. సరేనా? సో ఫస్ట్ మనం వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకేనా? సో నెంబర్ సిస్టమ్ ఓకే. నెంబర్ సిస్టమ్, అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? నెంబర్స్ అంటే నాకేంటో తెలుసు, మరి నెంబర్ సిస్టమ్ ఏంటి? ఏం కాదు, మనం ఒక నెంబర్స్ అనే ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ని మనం ఒక సెట్ ఆఫ్ డిజిట్స్ కింద లేదంటే రూల్స్ కింద చూపించటాన్ని, రిప్రజెంట్ చేయటాన్నే మనం నెంబర్ సిస్టమ్ అంటాం. లైక్ చూడండి, మనకి ఎలా అంటే బేస్ 10 ఉంటుంది, బేస్ 2 ఉంటుంది. లైక్ బేస్ 2 అంటే బైనరీ నెంబర్స్లో ఏముంటాయి, 0 1 0 1 అంటే 2 నెంబర్స్ ఉంటాయి, 0 1 ఉంటాయి. కానీ ఆ 2 నెంబర్స్ తోటే మనము 0ని రిప్రజెంట్ చేయొచ్చు, 1ని రిప్రజెంట్ చేయొచ్చు, 2ని రిప్రజెంట్ చేయొచ్చు. అలాగా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ని కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం నెంబర్స్నే రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ అది ఏ వేలో రిప్రజెంట్ చేస్తున్నాం? బైనరీ వేలో రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా బేస్ 10 అంటే డెసిమల్స్లో చూపిస్తే అది బేస్ 10 కదా. అంటే ఏంటి, మనం ఇక్కడ నెంబర్స్ అనే దాన్ని మనము ఎన్ని వేస్లోనా, సో ఏ వేస్లో రిప్రజెంట్ చేస్తున్నాము అదంతా చెప్పేదాన్ని మనకి ఏమంటారు అంటే నెంబర్ సిస్టమ్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా? సో ఈ నెంబర్ సిస్టమ్ అనగానే మనకి మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే నేచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇలా కొన్ని కాన్సెప్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే నేచురల్ నెంబర్స్. ఓకే, నేచురల్ నెంబర్స్. ఓకే, సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే లైక్ మనకి ఇప్పుడు మనం కౌంట్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం నార్మల్గా రోల్ నెంబర్స్ కౌంట్ చేస్తాం. ఇక్కడ నుండి కౌంట్ చేయండి అంటే 1 2
3 4 5 6 7 8 అని కౌంట్ చేస్తాం. లేదు ఏమైనా ఫ్రూట్స్ కౌంట్ చేయమన్నాం అనుకోండి, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 అని కౌంట్ చేస్తాం, రైట్? అంటే మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుండి స్టార్ట్ చేస్తున్నాము, ఓకేనా? సో 1 నుండి, సో ఇక్కడ ఏంటి అంటే 1 2 3 4 5 అలాగ అప్ టు ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ వరకు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కౌంట్ చేస్తున్నాం. ఏవైతే నెంబర్స్ కౌంట్ చేయడానికి మనం యూజ్ చేస్తామో వాటినే మనం ఇక్కడ ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అంటారు. అబ్బా మళ్ళీ నెంబర్స్ కాన్సెప్ట్స్ వచ్చిందిరా బాబు, అసలు ఎందుకు ఈ నెంబర్స్ నేర్చుకోకపోతే అవ్వదా అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఏం చేశారంటే ఒక 50 రూపీస్ ఇచ్చారు. 50 రూపీస్ ఇచ్చి నువ్వు వెళ్ళి ఒక ఏదైనా కొనుక్కొని తీసుకురా, ఎగ్స్ తీసుకురా లేకపోతే మిల్క్ ప్యాకెట్ ఏదైనా తీసుకురా అనేసి షాప్కి పంపించారు. నీకు అస్సలు మ్యాథ్స్ తెలియదు, ఈవెన్ బేసిక్స్ కూడా తెలీదు. నువ్వు వెళ్ళావు, వెళ్తే ఏమైంది? ఆ షాప్ ఓనర్ ఏం చేశాడు? నీకు మిల్క్ ప్యాకెట్ ఇచ్చాడు, ఇంకా 50 రూపీస్లో మిల్క్ ప్యాకెట్ పోగా చేంజ్ అనేది ఇవ్వాలి కదా. ఆ చేంజ్ ఏం చేశాడంటే వాడు తప్పు లెక్కలు లెక్క పెట్టేసి మనకి చాలా తక్కువ మనీ ఇచ్చారు. మనకేంటి? మ్యాథ్స్ రాదు, నెంబర్స్ రాదు, అందులో నుండి ఇది తీసివేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మనీ ఎంత వస్తుందో కూడా మనకు తెలీదు. సో ఏమవుతుంది? ఓకేలే ఇంతేలే అనుకొని ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మ ఇదిగో అమ్మ మనీ అని ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే ఇంకా మనకి స్టార్ట్ బ్యాండ్ బాజా అమ్మతోటి. ఎందుకు ఇంత ఏంటి, ఇంత మనీ ఏంటి, నువ్వేమైనా కొనుక్కొని తినేసావా? ఇంత కదా రావాలి మనీ, 10 రూపీస్ రావాలంటే నువ్వు 5 రూపీసే తెచ్చావు అనేసి. లేదమ్మా అక్కడ షాప్ అని అలాగే ఇచ్చాడంటే ఇంకా 2 దెబ్బలు పడతాయి. ఎందుకు? నీకు కౌంట్ చేయడం రాదా, నీకు మ్యాథ్స్ రాదని, నీకు ఎందుకు ఇంకా స్కూల్కి పంపించడని ఇంకా ఎక్కువ మనకి అక్కడ దెబ్బలు అనేవి పడతాయి, అవునా? సో మెయిన్గా మనకి ఎక్కడ చూసుకున్న మ్యాథ్స్ అని నెంబర్స్ అని ఇవి చాలా ఇంపార్టెంట్. నీకు ఎడిషన్ తెలియాలి, సబ్ట్రాక్షన్ తెలియాలి. ఇప్పుడు అక్కడికి నీకు సబ్ట్రాక్షన్ అనేది తెలియకపోవడమే కదా ఇక్కడ అమ్మ చేత దెబ్బలు తిన్నావు. సో ఇవన్నీ కూడా చాలా బేసిక్స్, చాలా ఇవన్నీ కూడా నేర్చుకుంటే, ఇక్కడ నువ్వు నేర్చుకుంటేనే పెద్ద పెద్ద సమ్స్, పెద్ద పెద్ద చాప్టర్ కాన్సెప్ట్స్ అనే వాటి నువ్వు నేర్చుకోగలవు, ఓకేనా? సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. నేచురల్ నెంబర్స్ అంటే నార్మల్గా న్యాచురల్గా మనం కౌంట్ చేయడానికి ఏవైతే యూజ్ చేస్తాం 1 నుండి స్టార్ట్ చేస్తాం. మరి హోల్ నెంబర్స్ ఏమంటాం? హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటి అంటే, సో నేచురల్ నెంబర్స్ ప్లస్ దీంతో పాటు ఏముంటుంది మనకి? 0 ఉంటుంది, ఓకేనా? సో చాలామందికి ఇవి తెలుసు మాట, చాలామందికి ఇవి తెలుసు. ఏమనుకుంటారంటే అబ్బాయి మళ్ళీ నెంబర్స్ కాన్సెప్ట్, నెంబర్ సిస్టమ్ నుండే అనుకుంటారు. కానీ చాలామందికి అలాంటి వాళ్ళకి తెలియదు కదా. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఫస్ట్ నుండి బేసిక్స్ నుండి చెప్పుకొస్తున్నాను, ఓకేనా? ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇది నేచురల్ నెంబర్సే, కానీ ఇది 0 నుండి కూడా స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 ఎప్పుడు యూజ్ చేస్తాం? లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి, యాపిల్స్ లేవు మాట. అప్పుడు అమ్మ ఫోన్ చేసింది, లేకపోతే డాడీ ఫోన్ చేశారు. మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయంటే 50 ఉన్నాయి నాన్న అంటాం. తర్వాత గ్రేప్స్ ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి అనుకుంటాం. యాపిల్స్ ఉన్నాయా అంటే లేవు అని చెప్తాం. అక్కడ ఏమీ లేవు అంటే అక్కడ ఉన్నది ఏంటి? 0. యాపిల్స్ నెంబర్ ఎంత? 0. మనం అక్కడ నథింగ్, ఏమీ లేదు. కానీ దాన్ని మనం నెంబర్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0. అక్కడ ఏమీ లేదు. అర్థమైందా? నేచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నేచురల్ నెంబర్స్ అనేవి స్టార్ట్ ఫ్రమ్ 1, ఓకేనా? స్టార్ట్ ఫ్రమ్ 1. హోల్ నెంబర్స్ అనేవి స్టార్ట్ ఫ్రమ్ 0 అన్నమాట, ఓకే కదా? సో అర్థమైంది కదా నేచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి అని. తర్వాత ఏంటి అంటే ఇంటీజర్స్, ఓకే? ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ మళ్ళీ కూడా మనకి 2 టైప్స్ మాట. ఎలా అంటే పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఓకేనా? అంటే -∞ నుండి +∞ వరకు ఉంటాయి. సో ఇంటీజర్స్ అనగానే ఏంటి? ఇందులో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి. మనం ఇందాక సబ్ట్రాక్ట్ చేసాం చూడండి, మిల్క్ ప్యాకెట్ 50 రూపీస్లో తీసేస్తే ఎంత వస్తుంది అక్కడ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, మైనస్ తీసుకుంటున్నాం. అంటే మనము ఓన్లీ ప్లస్ వాల్యూస్ని కాదు, మైనస్ వాల్యూస్ని కూడా మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేస్తున్నాము. అర్థమైందా? మైనస్ వాల్యూస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? కౌంట్ చేయడానికి 1 2 3 అని కౌంట్ చేస్తాం కదా. మరి -1 -2 సపరేట్గా ఎందుకు అంటే
మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు +1ని యూజ్ చేయం, -1ని -2ని ఇలాగా యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇంటీజర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి ఏంటి? పాజిటివ్ ఇంటీజర్, సెకండ్ వన్ నెగిటివ్ ఇంటీజర్ అన్నమాట. సో ఇందులోనే 0 కూడా యాడ్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి రియల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇందులో 2 టైప్స్ అనేవి కంబైన్ అయి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రేషనల్ ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇర్రేషనల్ మాట. ఒకటి ఏంటి? రేషనల్, ఇంకొకటి ఇర్రేషనల్. ఓకే, మనము రియల్ నెంబర్స్ అని ఎప్పుడు అంటామంటే అందులో రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ కలిపి ఉంటే దాన్ని రియల్ నెంబర్స్ అంటాము. నేను ఇక్కడ రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి అని చెప్పను, మనం ముందు వాటి కోసం నేర్చుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇదిగోండి రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నార్మల్గా మీకేం తెలుసు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నార్మల్గా ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ నెంబర్ దట్ కెన్ బి రిటన్ యాజ్ p/q. మనం ఎప్పుడైతే ఒక నెంబర్ అనే దాన్ని p/q రూపంలో రాస్తామో దాన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా, ఏవైతే p/q రూపంలో రాస్తామో అదేవిధంగా వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే q అనేది ఏంటి? డినామినేటర్లో ఉంటుంది. న్యూమరేటర్లో p ఉంటే డినామినేటర్లో q ఉంటుంది. ఎప్పుడైతే q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అండ్ ఎప్పుడైతే p/q ఫార్మాట్లో ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా, సో మేడం మీరు p/q అన్నారు కదా, నేను a/b అంటాను. ఓకే, ఇది మీ ఇష్టం. నేనేదో జస్ట్ మీకు చెప్పడం కోసం p/q అన్నాను అంతే. ఆ p/q అనే రాయనవసరం లేదు. a/b ఇంకేదైనా x/y మీరు దేంతోనైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సరేనా? ఓకే, సో ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ చెప్పాను వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1/2. ఓకేనా, 1/2 -3/4 అండ్ 5/1. 5/1 ఈజ్ నథింగ్ బట్ 5. బట్ 5ని కూడా మనం p/q ఫార్మాట్లో రాయాలంటే ఎలా రాస్తాం? 5/1. 5ని p/q ఫార్మాట్లో రాయాలంటే 5/1. ఓకేనా, నెక్స్ట్ 0/1. మేడం మీరు ఇందాక 0 అవ్వకూడదు అని అన్నారు కదా, మరి 0 అయిందంటే అది q అనేది అంటే డినోమినేటర్ 0 అవ్వకూడదు కానీ న్యూమరేటర్ 0 అవ్వచ్చు. సో 0/1 ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? డినోమినేటర్ అనేది 0 అవ్వకూడదు కానీ న్యూమరేటర్ అనేది 0 అయినా దాన్ని రేషనల్ నెంబరే అంటారు. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా? సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. రేషనల్ నెంబర్స్ ఏంటి? ఓకేనా, అర్థమైంది కదా? రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే p/q ఫార్మాట్లో ఉంటాయో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇందులో కొన్ని ఇంకా చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సరేనా? సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ ఏంటి? p/qలో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. మరి దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో మరి ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే లైక్ ప్రాపర్టీస్ అనుకుండా లేకపోతే ఆపరేషన్స్ ఇలా కూడా అనొచ్చు. ఆపరేషన్స్ అనొచ్చు. నేను ఎందుకని ప్రాపర్టీస్ అనాలి, నేను ఆపరేషన్స్ అంటాను. ఓకే అను, ఎవరు వద్దన్నారు నీకు? ఆపరేషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఓకేనా, అలానే అనండి. ఓకే, ఇక్కడ ఏంటి అంటే క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్లోజర్ ప్రాపర్టీ. ఏంటి? ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ క్లోజ్డ్ అండర్. లైక్ ఎలా అంటే మనకి ఈ క్లోజర్ ప్రాపర్టీస్లో నార్మల్గా మనకి అర్థమెటిక్ ఎలా ఉంటాయి? లైక్ ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని, ఇవన్నీ కూడా మనకి ఎలా అయితే కామన్గా ఉంటాయో సో అవన్నీ కూడా ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ చూడండి. ఎడిషన్ అంటే ఏంటి? a/b ప్లస్ c/d. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి ఏంటి? a/b మైనస్
C/D. అర్థమవుతుందా? A/B మైనస్ C/D. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్కి వచ్చేసరికి A/B ఇంటూ లైక్ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు C/D. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి A/B డివిజన్ C/D. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటి? క్లోజర్ ప్రాపర్టీస్. ఇవన్నీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీస్. మనకు కొన్నిసార్లు ప్రాపర్టీస్ మీద అడగొచ్చు, లేదంటే ఆపరేషన్ అని అనొచ్చు, ఏదైనా నేమ్స్ చేంజెస్ చేసి అడగొచ్చు. మీకు అలా ఏ క్వశ్చన్ కనబడినా కూడా దానికి ఆన్సర్స్ ఇవే. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఎలా రాయాలి ఏంటి, అందులో ఏముంటాయో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏంటంటే కామిటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? కామిటేటివ్ ప్రాపర్టీ. మేబీ నా ప్రొనౌన్సియేషన్ మీకు వేరేలా ఉండొచ్చు, మీరు వేరేలా పలకొచ్చు, నేను వేరేలా పలకొచ్చు, కానీ అక్కడ స్పెల్లింగ్ కనబడుతుంది కదా, చూసుకోండి కొంచెం. ఓకే, కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎనీ రేషనల్ నెంబర్స్ A and B. ఇక్కడ ఏంటి? లైక్ ఇప్పటివరకు ఎలా తీసుకున్నాం? A+B = B+A. ఇదొకటి మాట, ఇదొక ఫార్ములా. ఎందులోనా? కామిటేటివ్ ప్రాపర్టీలో. కామిటేటివ్ ప్రాపర్టీలో అంటే ఈక్వాలిటీ. A+B = B+A, A × B = B × A. ఆ టైప్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మేడం ఇవి మేము గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములాస్ కదా, మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు బాగా వచ్చేసి తర్వాత ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా వస్తే వాటిలో మీరు బాగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? కామిటేటివ్ ప్రాపర్టీ లైక్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము. ఓకేనా? 1/2 + 3/4. ఓకే, ఇలా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనకి ఏంటంటి? A+B. సో A+Bకి బ్రాకెట్స్ అనేవి ఉంటాయి, +C అంటే ఇదంతా హోల్ మాట. +C A+B + C, A × B × C, A × B × C. సో మీరు ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇదేంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మనకి మెయిన్గా కూడా ఎగ్జామ్లో ఎక్కువ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కాబట్టి ఇవి యొక్క ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద అది ప్రిపేర్ చేయడం కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటి? A ఇంటూ, ఇక్కడ మీరు బ్రాకెట్ పెడుతున్నారంటే అక్కడ పర్టికులర్ ఇంటూ ఉంది. A × B + C, AB ఇంటూ AC. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ AB ఇంటూ AC మాట. సో ఇక్కడ ప్లస్ గుర్తుబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ అంటే దీనికి ఎడిటివ్ ప్రాపర్టీ ఉంటుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది. A + 0 = A. లైక్ ఎలా అంటే 1 + 0 = 1. ఇక్కడ A ప్లస్లో ఏముంది? 1 ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే A + 0 = A. మీరు ఏ వాల్యూలో ఏది తీసుకున్నా, ఏదైనా తీసుకోండి. లైక్ మీరు 100 తీసుకోండి, 100 + 0 = ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 తీసుకోండి, 1000 తీసుకోండి, లేకపోతే ఇంకేదో తీసుకోండి, డెసిమల్ నెంబర్స్ ఏం తీసుకున్నా దాన్ని మనం ప్లస్తో, జీరోతో కనుక ప్లస్ చేస్తే మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూనే వస్తుంది. సో అదే చెప్తున్నారు ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకేనా? ఐడెంటిటీ ప్రాపర్టీలో మనకి 2 ఐడెంటిటీస్ ఉంటాయి. ఒకటి ఎడిటివ్, ఒకటి మల్టిప్లికేటివ్. ఎడిటివ్కి వచ్చేసరికి మనం 0ని యూజ్ చేస్తాం, మల్టిప్లికేటివ్కి వచ్చేసరికి మనం 1ని యూజ్ చేస్తాం. ఎందుకు? మల్టిప్లికేటివ్ అనగానే మల్టిప్లికేషన్ అని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 కాకుండా ఏం తీసుకున్నాను? లైక్ 1 × 1 కాకుండా 0 తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది? 0. ఓకేనా? మీరు ఇక్కడ మల్టిప్లికేషన్ 0తో చేశారనుకోండి, మీరు ఏ నెంబర్ తీసుకున్నా దాన్ని 0తో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి 0 అయిపోతుంది. కాబట్టి మనం మల్టిప్లికేషన్కి 1 తీసుకుంటాము, ఎడిషన్కి 0 తీసుకుంటాం. సరేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ 1 × 1 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో అర్థమైంది కదా ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీ లైక్ ఎలా అంటే ఇక్కడ మనకి కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇక్కడ రాస్తాను చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయింది కదా, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్.
ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ బ్రాకెట్ ఉంది అంటే అర్థం ఏమని చెప్పాను, ఇంటూ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఎక్కడ ఉంది మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది మైనస్ అయ్యింది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ మైనస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఇదేంటి, దీని ముందు ఏమీ గుర్తు లేదు, ఏ సైన్ లేదంటే అక్కడ ప్లస్ ఉన్నట్టు. ఎప్పుడైతే దాని ముందు మైనస్ ఉంటుందో అప్పుడే అది మైనస్, ఏ గుర్తు లేకపోతే అది ప్లస్. కాబట్టి ప్లస్ ఏకి మైనస్ ఏకి క్యాన్సిల్ అయిపోతుంది ఎంత, 0. సో అర్థమైంది కదా ఇన్వర్స్ ప్రాపర్టీ, అది ఎడిటివ్. అదే మల్టిప్లికేటివ్కి అయితే ఎలాగా, ఏ ఇంటూ 1/a. సో ఇక్కడ ఇది డివిజన్లో ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది. ఎప్పుడు కూడా మనము మల్టిప్లికేషన్లో ఉన్నది డివిజన్లో ఉన్నది ఒకలా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 1 అనేది మిగిలింది. లైక్ ఏ బదులు ఏదైనా నెంబర్ తీసుకోండి, లైక్ 5 తీసుకోండి. సో 5కి ఇన్వర్స్ ఏంటి, 1/5 మల్టిప్లికేటింగ్. సో 5 1s 5 1s. సో 1 ఇంటూ 1 ఎంత 1. ఇక డివైడెడ్ బైలో 1 ఉంది, అవునా. అప్పుడు ఈక్వల్ టు ఎంత 1 కనిపిస్తుందా, 5 ఇంటూ 1/5. సో 5 1s 5 1s. 1 ఇంటూ 1 1, డివిజన్లోన 1 ఉంది, 1/1 అంటే ఎంత 1. అర్థమైంది కదా ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాపర్టీస్. డెన్సిటీ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, సరేనా. సో అర్థమైంది కదా ప్రాపర్టీస్. ఇంకా ఎక్కడైనా మీకు ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అది నేర్పిస్తాను, ఓకేనా. సో ఓకే, ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం, ఓకేనా. లైక్ ఇప్పటి వరకు మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ మీద కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రూవ్ దట్ ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ రాస్తాను, ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నారు, ఓకేనా. ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికి మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2/3 and 4/6, ఓకేనా. 2/3 and 4/6. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి 5/4 and 10/8 మాట. సో ఇవి ఎలాగా నార్మల్గా ఎలా చేయాలి అనుకుంటున్నారంటే, సో చెప్తాను చూడండి. మనకి ఇది ఏ అని ఒక వాల్యూ ఇచ్చారు, ఇది ఎలా చూపించాలంటే ప్రూవ్ ఈక్వల్ అంటే ఏ ఈక్వల్ టు బి అని చూపించాలి, ఏ ఈక్వల్ టు బి అని చూపించాలి. ఇక్కడ ఏ ఏంటి మరి మనకి 2/3, ఏ ఏంటి 2/3, మరి బి ఏంటి మనకి 4/6, 4/6, ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే ఈ నెంబర్ ఇచ్చారో ఈ 2 నెంబర్స్, ఈ నెంబర్ తీసుకోండి, ఇది దేంతో అయినా ఇంకా డివిజిబుల్ అవుతుందా లేదో చూస్తాం. సో 2/3 అంటే ఇంకా ఏమి డివిజన్ అవ్వట్లేదు. మరి 4/6 అయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ 2 2s అవుతుంది, 2 3s అవుతుంది, 2 2s 4, 2 3s 6. అంటే ఇది ఇంకా ఫర్దర్గా ఎలాగా అది డివైడ్ అయ్యింది, 2/3 కింద డివైడ్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 2/3 ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది 2/3. సో ఇక్కడ ఏంటి LHS ఈక్వల్ టు RHS. అంటే ప్రూవ్ అయినట్ట అవలేనట్ట, LHS, ఈ LHS అనేది RHS అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే ప్రూవ్ అయినట్ట కానట్ట, అంతేనా, అయినట్టే కదా. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి 5/4 ఈక్వల్ టు, ఈక్వల్ చేయమంటున్నారు కాబట్టి నేను ఈక్వల్ టు అని పెడుతున్నాను, ఓకేనా. 10/8, 10/8 ఇంకా ఫర్దర్గా మనం ఎలా డివైడ్ చేయొచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 5s 10, 2 4s 8. చూడండి అక్కడ కనిపిస్తుందా, 2 5s 10, 2 4s 8. ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు 5/4 ఈక్వల్ టు 5/4, ఓకేనా, అర్థమైందా. సో LHS ఈక్వల్ టు
RHS అంటే ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు, మనము ప్రూవ్ చేస్తాం. ఓకే కదా, అర్థమైంది కదా ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇస్తే ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, సో ఇక్కడ మీకు హోంవర్క్ కింద కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తాను, సో అవన్నీ చేయండి. ఇక్కడ ఇప్పుడు మీరు చేశాను కదా, ఒక 2 క్వశ్చన్స్ చేశాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే -3/5 అండ్ -6/10. -3/5 అండ్ -6/10. ఏం లేదు, దీన్ని కూడా ఫర్దర్గా డివైడ్ చేయడం. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తానో అలా డివైడ్ చేయడమే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే 9/3 అండ్ 3. 9/3 అండ్ 3 దీన్ని కూడా ఈక్వల్ చేయాలి. మీకు ఒకవేళ ఇవి కానీ రాకపోతే, ఈ హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి కానీ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ అనేవి చెప్తాను. ఓకేనా? సో ఓకే కన్నా, ప్రూవ్ అనేది అర్థమైంది కదా. సో ఇది ప్రూవ్ అనేది అడిగితే ఎలా చేయాలి ఏంటి అని అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే ఫైండ్ ద సమ్. ఏంటి? ఫైండ్ ద సమ్. మనం ఇందాక చూడండి క్లోజర్ ప్రాపర్టీ చూసాం. క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం, డివిజన్ చూసాం కదా. అందులో ఇది ఎడిటివ్ మాట, అంటే ఎడిషన్. అంటే క్లోజర్ ప్రాపర్టీలో ఇది సమ్కి సంబంధించింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 2/5 ప్లస్ 3/10. ఓకేనా? సో ఇంకొకటి నేను మైనస్లో చెప్తాను, సెకండ్ది నేను, ఎందుకంటే మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు కాబట్టి నేను అదే చెప్తాను. 4/7 ప్లస్ 3/14. ఓకే, సో ఒక చెప్పండి, మీ అందరికీ కూడా ఏంటి ఎల్సిఎం చేయడము అవన్నీ వచ్చా? ఎల్సిఎం అనేది ఈ యొక్క కాన్సెప్ట్స్లోన, ఈ యొక్క రేషనల్ నెంబర్ కాన్సెప్ట్లో ఎల్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అది రాకపోతే ఇక్కడ చూడండి, నేర్చుకోండి, ఇప్పుడే చెప్తాను. సో చూసుకున్నట్లయితే మనకి ఏం చేయమంటున్నారు? A+B చేయమంటున్నారు. అంటే A+B కాదు, A/B ప్లస్ C/D. ఇందాక చూసాం కదా, A/B ప్లస్ C/D. ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే దీన్ని ఏమంటాం, పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటాం, కిందనున్న వాటిని డినోమినేటర్ అంటాం. న్యూమరేటర్, డినోమినేటర్. ఓకే కదా. ఇప్పుడు ఏంటి అంటే ఏవైతే డినోమినేటర్లో ఉన్నాయో, ఓకేనా, సో ఏవైతే డినోమినేటర్లో ఉన్నాయో దానికి ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం ఎలా చేస్తాము? లైక్ 5, 10 డినోమినేటర్లు ఏంటంటే ఉన్నాయి, 5, 10 ఉన్నాయి కాబట్టి 5, 10 అనే దానికి ఎల్సిఎం చేస్తున్నాను. సో ఇవి ఏ టేబుల్తో పోతాయి? 5 టేబుల్. సో 5 టేబుల్ కాబట్టి 5 1s 5 2s, అంతేనా? 5 1s 5 2s పోతుంది. ఇంకా ఇది 1 1s, ఇది 2 1s. అలాగే కాబట్టి ఇంకా ఫర్దర్గా నేను చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 5 × 1 × 2 ఎంత? 5 1s 5, 5 2s 10. సో 5 10 తీసుకుంటే దానికి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 10 అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే 10 ఇక్కడ వేసుకుంటాం, డినోమినేటర్లో 10 వేసుకుంటాము. ఓకే కదా, 10 అనేది డినోమినేటర్లో వేసుకున్నాం, ఈ రెండింటికి కలిపి 10 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 అనేది తీసుకోండి. 5 అనే టేబుల్లో 10 అనేది ఎక్కడ పోతుంది? 5 అనే టేబుల్లో 10 అనేది ఎక్కడ పోతుంది? 5 1s 5, 5 2s 10. అవునా? అంటే 5ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 10 అనేది వస్తుంది. సో ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెడతామట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 2 ఉంది. మల్టిప్లై 5 2s 10 కాబట్టి 2 × 2. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏ గుర్తుంది? ప్లస్ గుర్తుంది. ఇక్కడ 10 టేబుల్లో 10 అనేది ఎక్కడ పోతుంది? 10 టేబుల్లో 10, 10 1s 10 అంటే ఫస్ట్లోనే పోతుంది. అవునా? అంటే ఏంటి? 1తో మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 3 ఉంది. దేంతో మల్టిప్లై చేస్తుంది అది? 1 అంటే 3 × 1. ఓకేనా? సో ఇప్పుడు 2 × 2 అంటే ఎంత? 4. 4 ప్లస్ 3 × 1 అంటే 3 బై ఎంత? 10. సో మనకి ఇక్కడ ఎలాగా 4 + 3 అంటే ఎంత? 7 బై
10. ఓకేనా, అర్థమైందా ఎలా ఎల్సిఎం చేస్తున్నాను ఏంటి? చాలా సింపుల్. మీకు ఎల్సిఎం వచ్చేసి ప్లస్ చేయడము, మైనస్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడం ఇదంతా కూడా చాలా సింపుల్ అన్నమాట. ఓకేనా, సో అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఇక్కడ అర్థమైపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇస్తాను, దాన్ని సాల్వ్ చేస్తే ఇంకా 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 బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు సేమ్ ఎల్సిఎం దేనికి చేస్తాం? డినామినేటర్కి చేస్తాం. న్యూమరేటర్లో ఉన్న వాటికి కాదు, డినామినేటర్లో ఉన్న వాటికి చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓకే, సో చూడండి ఏమేమి ఉన్నాయి. 7, 14. కాబట్టి 7కి 14కి ఎల్సిఎం చేద్దాం. 7, 14 రెండు కూడా ఏ టేబుల్లో పోతుంది? 7 టేబుల్లో పోతుంది. 7 1s 7, 7 2s 14. ఇంకా ఇవేమైనా టేబుల్స్ ఫర్దర్గా పోతాయా? సేమ్ టేబుల్లో రాదు కదా. మళ్ళీ ఫస్ట్ 1 టేబుల్లో తీసుకుంటే 1 1s 1, 1 2s 2 అవే వస్తాయి. కాబట్టి ఇంకా అలా ఉంచేస్తున్నాను. 7 × 1 × 2, 7 1s 7, 7 2s 14. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 14 అనేది వచ్చింది. సో ఈ రెండింటికి కలిపి ఎంత తీసుకుంటాను నేను? 14 అనేది తీసుకొని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందాకేం చేశాను? ఈ 7లోన 14 అనేది ఎక్కడ వస్తుంది? 7 1s 7, 7 2s 14. అంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేస్తున్నాము. అంటే ఇప్పుడు 2 ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ మనకి పైన -4 అనేది ఉంది. ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేస్తే మనకి 14 వస్తుంది. కాబట్టి ఆ పైన ఉన్న దానికి 2తో మల్టిప్లై చేస్తాం. ఏంటి? ప్లస్. ఇక్కడ 14 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 14 1s 14. కాబట్టి ఇక్కడ ఏంటి? పైన ఏముంది? 3 × 1. ఓకేనా, సో -4. సో ఫస్ట్ మైనస్ పక్కన వదిలేయండి. 4 × 2 అంటే ఎంత? 8. ఓకేనా, మైనస్ ముందు ఉంది కాబట్టి మైనస్ సేమ్ ముందు పెట్టేస్తాం అంతే. ఇక్కడ ప్లస్ 3 × 1 ఎంత? 3. -14. -8లో నుండి 3 తీసేయాలి. ముందు మైనస్ అనేది అలా పక్కనట్టండి. 8లో నుండి ఇక్కడ ఎంత? 3 తీసేస్తే ఎంత? 5. ఏదైతే పెద్ద నెంబర్ ముందు మనకి ఏదైతే సైన్ ఉంటుందో అదే ఇక్కడ అవుతుంది. పెద్ద నెంబర్ ఏంటి? 8 3? 8 అనేది పెద్దది కాబట్టి 8కి ముందు ఏముంది? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. -5/14 ఇది ఆన్సర్. సో అర్థమైందా ఎలా చేస్తున్నాము ఏంటి? సమ్ అనేది ఎలా చేస్తున్నాము? ఓకేనా, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా చూస్తాము. ఒకటి బాగా నేర్చుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, అడగకపోతే ఎవ్వరికి ఏటి రాదు, మీరు మొహమాటం పడితే ఎవ్వరికి ఏటి రాదు. ఓకేనా, ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే నెక్స్ట్ మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇస్తాను. హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే 7/12 + 5/8 ఇది హోంవర్క్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది ఏంటి అని కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఇది ఇక్కడ వరకు అయితే సమ్తో అయితే అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకి సమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ లేదంటే సబ్ట్రాక్షన్. ఓకేనా, డిఫరెన్స్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఓకేనా, సో 5/6 - 1/4. సెకండ్ది వచ్చేసరికి ఏంటి అంటే మనకి -7/9 - 2/3. ఓకేనా, కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇందాక ఏం చేసాం? సమ్ చేసాం. ఇప్పుడేం చేసినాం? సబ్ట్రాక్షన్ చేసుకోబోతున్నాం. సేమ్ మన ప్లస్ సింబల్ మైనస్ సింబల్ అవి మాత్రమే మార్చుతున్నాం. మిగతా ప్రాసెస్ అంతా కూడా దేని మార్చట్లేదు. సేమ్ ఎల్సిఎం చేస్తాం. 6కి 4కి ఎల్సిఎం చేస్తాం. 6కి 4కి ఎల్సిఎం ఎంత? 6 4 ఎల్సిఎం తీసుకుంటాము. ఈ రెండు కూడా ఏ టేబుల్లో పోతాయి? మనకి 2 టేబుల్లో పోతాయి. 2 3s 2 2s. ఈ రెండు ఇంకా ఏ టేబుల్లో పోతాయా? మనకి అలా పోవు కదా. కాబట్టి
2 ఇంటూ 3 ఇంటూ 2, 2 3 is 6, 6 2 is ఎంత 12. సో 12 అనేది ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. 6 టేబుల్లో 12 ఎక్కడ పోతుంది, ఇందాక చేసిన ప్రాసెస్సే, సమ్లో ఏదైతే ప్రాసెస్ చేసానో అదే చేస్తున్నాను, కాకపోతే ఇక్కడ ఆపరేషన్ ఒక్కటే మారుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అస్సలు ఏమీ వద్దు. ఓకేనా, ఇక్కడ 12, 6 టేబుల్లో 12 ఎక్కడ పోతుంది, 6 2 is 12. ఆ 2ని మనం ఏం చేస్తున్నాము, ఏదైతే పైన ఉందో దాంతో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాం, ఇందాక ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ 1 ఇంటూ ఎంత 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 4 టేబుల్ 4 1 is 4, 4 2 is 8, 4 3 is 12. అంటే 3తో మల్టిప్లై చేసినప్పుడు అవుతుంది. కాబట్టి 1 దేంతో మల్టిప్లై చేస్తాం, 3తో మల్టిప్లై చేస్తాం. సో 5 2 is 10 మైనస్ 1 3 is 3/12. 10లో 3 తీసేస్తే ఎంత 7/12. సో అర్థమైంది కదా, సేమ్ సమ్ లాగే చేస్తాం అంతేనా, కాకపోతే ఒక సైన్ అనేది మార్చి అక్కడ ప్లస్ పెట్టాము, ఇక్కడ మైనస్ పెట్టాము. ఓకే, సో ఇక్కడ దీన్ని చూడండి, ఇందాక మీరు బాగా గమనించినట్లయితే మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ అని కొన్ని ఫార్ములాస్ చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను, మైనస్ ఇంటూ, ఇక్కడ చూడండి మైనస్ 7/9. ఇక్కడ ఇదేంటి బ్రాకెట్ ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు మల్టిప్లికేషన్ ఉన్నట్టు. సో మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను ఇందాక, ప్లస్ అవుతుంది. నోట్ చేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవన్నీ చేసేయగలన్నమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2/3 ఫస్ట్ ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ 9కి 3కి ఎల్సిఎం చేసేద్దాం. సో 9కి 3కి ఎల్సిఎం చేస్తే ఈ రెండు ఏ టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. 3 3 is 9, 3 1 is. సో 3 ఇంటూ 1, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 1 9. మనకి అందరికి టేబుల్స్ వచ్చు కదా, రాకపోతే నేర్చుకోండి. ఓకేనా, 9 మాట. ఓకే, సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 9 వచ్చింది. ఇప్పుడు 9 టేబుల్లో 9 ఎక్కడ పోతుంది, 9 టేబుల్లో మనకి 9 1 is 9, కాబట్టి పైన -7 ఉంది ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ, సో 2 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తాం, 3 టేబుల్లో 9 ఎక్కడ పోతుంది, 3 3 is 9 అంటే 3తో మల్టిప్లై చేస్తాం, కాబట్టి ఈ పైన ఉన్న నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తాం. సో -7 ఇంటూ 1 అంటే -7 ప్లస్ 2 3 is 6/9. సో 7లో నుండి 6, -7 అనేది పెద్దది కాబట్టి 7లో నుండి 6 తీసేస్తే ఎంత 1, మైనస్ ఉంది కాబట్టి -1/9. సో అర్థమైంది కదా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. ఇది డిఫరెన్స్కి మాట. ఇందాక చూసింది సమ్, ఇప్పుడు చూసింది డిఫరెన్స్, లేదంటే సబ్ట్రాక్షన్ అని అడుగుతారు, డిఫరెన్స్ అని అడుగుతారు. రెండిట్లో ఏమని అడిగినా కూడా ఆన్సర్స్ అనేవి ఇలాగే చేయాలి, మైనస్ సింబల్ పెట్టి చేయడమే. సో ఓకే కదా, ఎలా చేయాలి ఏంటని అర్థమైంది కదా. సో ఇందులో కూడా మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇస్తాను. ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, ఓకే. సో క్వశ్చన్ ఏంటి అంటే 11/8 మైనస్ 3/4, దీనికి ఆన్సర్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైతే ప్రాసెస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి ప్రోడక్ట్. సో ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ప్రోడక్ట్ అంటాము, లేదంటే దీన్నే మల్టిప్లికేషన్ అంటాము, ప్రోడక్ట్ లేదా మల్టిప్లికేషన్. ఓకే, సో చూద్దాం ఎలా అంటే, నేను డైరెక్ట్గా మైనస్ ఉన్నది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు హోంవర్క్కి ప్లస్లు ఉన్నవి ఇస్తాను, అది మీరు చేయండి. ఓకే, సో చూడండి -4/7ని 5/14తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మరి ఎలా చేస్తున్నాము, ఫస్ట్
సో చూడండి ఇందాక చేసినట్టు ఎల్సిఎం చేసేస్తాం మేడం, అలా చేయకూడదు. ఇక్కడ ఓన్లీ ప్లస్కి మైనస్కి మనం ఎల్సిఎం అనేది చేస్తాము. ఇక్కడ ఎలా చేస్తాము అనేసి అంటే లైక్ ఇక్కడ ఫస్ట్ చూస్తాం ఈ రెండు ఉన్నాయో, క్రాస్ ఉంది కదా, క్రాస్గా చెక్ చేస్తాం. ఇలా క్రాస్గా చెక్ చేసినప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని 1/2 లేదంటే 4/2, 4/2 కాదు, లైక్ ఎలా అంటే మనకి 9/2 ఇంటూ 4/18 లేదంటే 4/9 ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే క్రాస్గా చెక్ చేస్తాం. ఇలా క్రాస్గా చెక్ చేసినప్పుడు ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 టేబుల్ తోటి అంటే 9 టేబుల్లో ఉన్న వాల్యూ ఏదైనా ఉందా అని చెక్ చేస్తాం అన్నమాట. అక్కడ ఏముంది 18 ఉంది. 18 అనేది 9 టేబుల్లో వస్తుందా రాదా? 9 2s 18. కాబట్టి ఏం చేస్తాం 9 1s 9 2s. ఈ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ క్రాస్ చెక్ చేస్తాం. ఇది క్యాన్సిల్ అవుతుందా? 2 1s 2 2s అంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే పైన రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఏముంది 1 into 2 ఉంది కాబట్టి 2 బై కిందనున్న రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఏంటి 1 into 2. సో 2/2 అంటే ఈక్వల్ టు ఎంత 1. సో అది జస్ట్ నేను ఎగ్జాంపుల్ కింద చెప్పాను. అంటే ఎలా అంటే మీరు క్రాస్గా ఒకవేళ ఇక్కడ 4 ఇక్కడ 14 ఉంది, క్యాన్సిల్ అవ్వవు. 5 7 ఉంది, క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ క్యాన్సిల్ అవ్వగలిగితే ఇలా చేయాలి. క్యాన్సిల్ అవ్వకపోతే ఏం చేస్తాం? క్యాన్సిల్ అవ్వలేకపోతే మనం జస్ట్ ఆ పైన ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లికేషన్ చేస్తామట. 5 4s 20 -20 బై ఇలాగా ఎంత 7 14s 7 14s ఎంత 14 7s 7 4s ఎంత 28 7 1s అంటే 98. సో 98 మాట. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. 20/98. దీన్ని ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా సబ్ట్రాక్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చేయాలంటే ఎలాగా 2 టేబుల్తో అవుతుంది. 2 10s ఇది 2 4s 2 9s అంటే ఆన్సర్ ఎంత -10/49. ఇంకా ఫర్దర్గా ఏమైనా మనకి డివిజన్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఇదే ఆన్సర్ అనేది అయిపోతుంది. అర్థమైందా? మనము ఎడిషన్కి చేసినట్టు సబ్ట్రాక్షన్కి చేసినట్టు ఇక్కడ ఎల్సిఎం అనేది చేయకూడదు. ఇలా క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే పైన ఉన్న రెండింటిని మల్టిప్లై చేసేస్తాం, డినామినేటర్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి క్యాన్సిల్ అవుతున్నాయో లేదో చూస్తాం. క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే అది ఆన్సర్. ఓకేనా? సో ఓకే. సో ఇప్పుడు జస్ట్ మీకు ఇలా ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఇస్తాను, హోంవర్క్. ఓకే, ఆ హోంవర్క్ అనే దానికి ఆన్సర్ ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో మనకు వచ్చేసరికి ఏంటంటే 2/3 ఇంటూ 3/10. నెక్స్ట్ 7/11. నెక్స్ట్ 5/8 మాట. సో ఈ రెండింటికి మీరు ఆన్సర్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ ఇలా చెక్ చేస్తారు. ఇలా చెక్ చేస్తే అవ్వకపోతే అప్పుడు ఇలా చెక్ చేసేటప్పుడు ఇది 2 ఇక్కడ 10 ఉంది అంటే 2 టేబుల్లో అవుతుంది. 2 1s 2 5s అవుతుంది. ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే 3 1s 3 1s అలా చేసి మల్టిప్లై పైన ఉన్న ఏవైతే రెండు మిగిలాయో అవి మల్టిప్లై చేస్తారు, కిందన మల్టిప్లై డివిజన్ చేస్తారు, అంతే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 ఇక్కడ 11 ఉంది. సో అవ్వదు. 7 8 అవ్వదు. కాబట్టి ఇందాక ఎలా చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. అలా చేసేయడం. ఓకేనా? సో ఎంత వచ్చాయి ఆన్సర్స్ అనేవి ప్రతిదానికి. ఎడిషన్కి అయితే ఎడిషన్ అని హెడ్డింగ్ పెట్టి ఆన్సర్ పెట్టండి, లేదు ఇలా సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ పెట్టండి, ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్కి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే కోషియంట్. ఫైండ్ ద కోషియంట్. కోషియంట్ అని అడుగుతారు, లేకపోతే డివిజన్ అని అడుగుతారు. ఓకేనా? కోషియంట్ అన్నా డివిజన్ అన్నా మీరు చేయాల్సింది ఒకటే. ఫస్ట్ ఎలా అంటే ఓకే, సో ఇక్కడ మీరు కూడా నేను మైనస్ తీసుకొని చెప్తాను. 4/7 డివిజన్ 5/14 మాట. సో దీనికి ఎలా చెయ్యాలి? ఇందాక మీరు చెప్పారు కదా మేడం, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఓన్లీ ఎల్సిఎం తీసుకోవాలి,
సో ప్రోడక్ట్కి అయితే పైన 2 మల్టిప్లికేషన్ చేసేయాలి. సో ఇది కూడా పైన రెండింటిని డివిజన్ చేసి కింద ఉన్న రెండింటిని డివిజన్ అలా కాదు. ఓకేనా? ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ -4/7 ఏదైతే ఉందో దాన్ని సేమ్గా రాసుకుంటాం. ఏంటి? -4/7 ఏదైతే ఉందో దాన్ని సేమ్గా రాసుకొని ఇది ఏదైతే ఇది ఉందో ఈ నెంబర్ని మనం డివిజన్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది, దాన్ని మనం మల్టిప్లికేషన్ కింద రాయాలి. అంటే ఎప్పుడైతే అలా రాస్తామో అప్పుడు ఈ రెండు కూడా ఏమవుతాయి? రెసిప్రోకల్ అవుతాయి. అంటే న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వచ్చేస్తుంది, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. అంతే రెసిప్రోకల్ అంటే. ఎందుకు? మనం డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్లోకి మార్చడం కోసం. అదే మీరు మల్టిప్లికేషన్లో ఉన్నది డివిజన్లోకి మార్చాలంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ కింద ఉన్నది పైకి అలా మార్చడం, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఏంటి? 5/14 అని ఉంది డివిజన్లో, నేను మల్టిప్లికేషన్లోకి తెచ్చాను కాబట్టి అది రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 14/5 అవుతుంది. ఏంటి? 14/5. ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాస్తాను చూడండి, ఏమొచ్చింది? -4/7 ఇంటూ 14/5. ఇప్పుడు మళ్ళీ ఇది మనకి ఎలా కనిపిస్తుంది? ప్రోడక్ట్లా కనిపిస్తుంది, మళ్ళీ మనకి మల్టిప్లికేషన్లా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? సేమ్ ఇందాక ఈ 2 క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. ఈ 2 అవుతుందా? చూడండి, 7 1s 7 2s అవుతుంది. ఇంకేమైనా మల్టిప్లై ఇంకా అవ్వట్లేదు. ఇప్పుడు పైన న్యూమరేటర్ 2 మల్టిప్లై చేస్తాం. -4 ఇంటూ 2 -8. 1 ఉంది ఇక్కడ, 1 ఇంటూ 5 5 -8/5 అంతే. సో అర్థమవుతుంది కదా ఎలా చేయాలి ఏంటి? డివిజన్ కూడా, డివిజన్ అని అడిగినా కోషెంట్ అని అడిగినా ఒకటే, ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైంది కదా. సో దీనికి కూడా హోంవర్క్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను, దాన్ని కూడా రాసేయండి. ఓకే, సో 2/3 డివైడెడ్ బై 3/10. చూడండి, ఇందాక మనకి మల్టిప్లికేషన్లో వచ్చిన సేమ్ క్వశ్చన్ దీనికి వచ్చింది, కాకపోతే అక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ ఏంటి? డివిజన్. మీరు అదే ఫాలో అయిపోయి నేను ఇలాగా ఇక్కడ చూడండి, ఓకే, అదే ఫాలో అయిపోయి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్ చేసేస్తాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 10 ఉంది, 2 1s 2 5s క్యాన్సిల్ చేసేస్తాను అనుకుంటే ఇంక పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ 2 ఎలా ఉన్నాయి? డివిజన్లో ఉన్నాయి. డివిజన్లో ఉన్నప్పుడు మీరు అలా క్యాన్సిల్ చేయలేరు. మీరు ఏం చేయాలి? దాన్ని మల్టిప్లికేషన్లోకి మార్చుకోవాలి. అంటే 2/3 అలాగే ఉంచుతారు, మల్టిప్లికేషన్ మార్చుకున్నప్పుడు రెసిప్రోకల్ అయిపోతాయి, అంటే 10/3 అయిపోతాయి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయి లేదు చూసుకోవాలి. అవుతుంది ఏంటి? అవ్వట్లేదు అంటే చూసారా, మీరు అక్కడ క్యాన్సిల్ చేసేస్తే ఆన్సర్ వేరే అయిపోద్ది. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ వాళ్ళు మల్టిప్లికేషన్ అడుగుతున్నారా, డివిజన్ అడుగుతున్నారా అనేది ప్రతిదీ కూడా నీట్గా చూసుకొని చేయండి. ఓకే కదా? సో అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటి? ఎడిషన్ అయితే ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే ఎలా చేయాలి, ప్రోడక్ట్ అయితే ఎలా చేయాలి, డివిజిబిలిటీ రూల్ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైంది కదా. నెక్స్ట్, సో నెక్స్ట్ మనకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, షో దట్ ఇది చూడండి 1/2 ప్లస్ 3/4 ఇంటూ 8/3 ఓకేనా, ఈక్వల్ టు 1/2 ఇంటూ 8 ఇది లైక్ వెయిట్ 8/3 ప్లస్ 3/4 ఇంటూ 8/3 మాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇది మనకి ఎలా రాశారు, 8/3ని 1/2తో మల్టిప్లై చేశారు, తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ పెట్టారు. ఇప్పుడు ఈ 8/3ని 3/4 తోటి మల్టిప్లై చేశారు, అంతే. అలాగే వాళ్ళు విడ తీసుకున్నారు. సో అర్థమైంది కదా ఎలా సపరేట్ చేసుకున్నారు ఇదని. ఇప్పుడు ఏం చేయమంటున్నారు అంటే, షో దట్, లైక్ ఎలా అంటే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ 1/2 ప్లస్ 3/4 అని ఉంది కదా, ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎడిషన్ ఇస్తే ఎలా చేయాలో తెలుసు కదా. ఎడిషన్ ఎలా అంటే 2కి 4కి ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 4కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 4 ఎల్సిఎం. సో నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే టైం అనేది సరిపోదు కాబట్టి. సో మీరు ఎల్సిఎం చేసి చూడండి. సో 4
ఓకేనా, 2 1s 2 2s 4. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్లో 4 ఎక్కడ పోతుంది, 2లో పోతుంది, అంటే 1 ఇంటూ ఎంత 2, కాబట్టి 2 ప్లస్ 4 టేబుల్లో 4 ఎక్కడ పోతుంది, 4 1s 4, అంటే 3 ఇంటూ 1 అంటే 3 ఇంటూ 8/3 ఈక్వల్ టు, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అన్నప్పుడు ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం. 1కి 3కి క్యాన్సిల్ అవ్వట్లేదు, 2కి 8కి, 2 1s 2 4s, అంటే పైన 1 ఇంటూ 4 అంటే 4/1 ఇంటూ 3 అంటే 3 ప్లస్ ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ 3కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది, 4కి 8కి, 4 1s 4 2s క్యాన్సిల్ అవుతుందో లేదో మనం మల్టిప్లికేషన్ ఉన్నప్పుడే చూడగలం. సో ఇక్కడ ఏంటి 1 ఉంది, 1 ఇంటూ 2 అంటే ఎంత 2, 1 ఇంటూ ఇక్కడ ఏముంది 1 ఉంది, కాబట్టి 1 ఇంటూ 1 అంటే 1. ఓకేనా, సో ఇక్కడ చూడండి 2 + 3 అంటే ఎంత 5/4 ఇంటూ 8/3 ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏముంది 3కి 4/3 + 2/1, ఎల్సిఎం ఎంత 3కి 1కి చేస్తే ఎల్సిఎం 3 వస్తుంది. ఎల్సిఎం చెక్ చేసుకోండి. ఇక్కడ ఏముంది 3 టేబుల్లో 3 ఎక్కడ పోతుంది, 3 1s 3 అంటే 4 ఇంటూ 1 4 ప్లస్ 1 టేబుల్లో 3 ఎక్కడ పోతుంది, 1 3s 3 అంటే 2కి 3తో మల్టిప్లై చేస్తాం, 2 3s 6 మాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుందా, మల్టిప్లికేషన్ కాబట్టి క్రాస్ చెక్ చేస్తున్నాం. 4 1s 4 2s 5 2s 10, 1 3s 3, 4 + 6 అంటే 10/3. సో LHS ఈక్వల్ టు RHS. మనకి ఇలా ఇచ్చి ఇలాగా షో దట్ అంటే ఏంటి, షో దట్ అనగానే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయడం, అంతే, ఇంకేం లేదు. సో మనకి మల్టిప్లికేషన్స్ వచ్చు, ఎడిషన్ వచ్చు, సబ్ట్రాక్షన్ వచ్చు, కాబట్టి ఇవన్నీ కూడా చేసేస్తాం. సో ఓకే కదా, ఇంకేమైనా డౌట్ ఉందా, నీట్గా నోట్ అనేది చేసుకోండి. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి, ఏ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేయమంటున్నారు. దేన్ని 7/9 ఇంటూ 6/7 మైనస్ 3/4 దీన్ని సింప్లిఫై చేయమంటున్నారు. దేన్ని యూజ్ చేసి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి అంటే ఏమి కాదు, చాలా సింపుల్. చూడండి ఇక్కడ ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఇంటూ బ్రాకెట్ అంటే ఏమని చెప్పాను, ఇంటూ అని చెప్పాను, అవునా, అప్పుడు ఏం చేస్తున్నట్టు ఇంటూ చేస్తున్నట్టు. లైక్ ఎలా అంటే రాసుకోండి, 7/9 బ్రాకెట్ అంటే ఇంటూ 6/7, 7/9 ఇంటూ 6/7, మధ్యలో ఏం గుర్తుంది, మైనస్ ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ప్లస్ ఇస్తే ప్లస్ పెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాం, సింప్లిఫై చేయమంటున్నాం. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో సింప్లిఫై చేయమంటున్నారు, మనం సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ ఇప్పుడు దీంతో 7/9 ఇంటూ 3/4. అర్థమైందా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో అర్థమైంది కదా. ఓకేనా, ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా, అర్థమైంది కదా. మొత్తం ఇక్కడ నుండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, సింబల్ ఏముందో అది పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఓకే. సో మల్టిప్లికేషన్ అనగానే మనం ఏం చేస్తాం, క్రాస్ అనేవి చెక్ చేసేస్తాం. సో క్రాస్ 7 7 క్యాన్సిల్, 6 9 ఉంది. ఈ 6 9 రెండు కలిపి ఏ టేబుల్లో మనకి అవుతాయి, 3 టేబుల్లో అవుతాయి. 3 2s 3 3s. ఇక్కడ 7కి 4కి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఏ టేబుల్ అవ్వట్లేదు. 3కి 3 1s 3 3s. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 ఉన్నట్టు, 1 2s 2 బై ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 3 1s 3. ఇక్కడ 7 ఇంటూ 1 అంటే 7 బై నెక్స్ట్, ఓకే సారీ ఇది మైనస్ కదా, మైనస్ 7 బై ఇదెంత, ఇక్కడ 3 ఉంది, 3 ఇంటూ 4 12. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఎలాగొచ్చింది, మల్టిప్లికేషన్ కాస్త మనకి ఇక్కడ ఎలా కన్వర్ట్ అయింది, సబ్ట్రాక్షన్ కింద కన్వర్ట్ అయింది. సబ్ట్రాక్షన్లో మనం ఏం చేస్తాం,
ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో ఏం చేస్తాము, ఎల్సిఎం తీసుకుంటాము. సో 3కి 12కి ఎల్సిఎం చేస్తారు. 3కి 12కి ఎల్సిఎం చేస్తే 3 టేబుల్లో 3 1s 3 4s. సో 3 × 1 × 4, 3 1s 3, 3 4s 12. సో ఎల్సిఎం ఎంత, 12 అవుతుంది. 3 టేబుల్లో 12 ఎక్కడ పోతుంది, 4, 3 4s 12. కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 2 4s ఎంత, 8. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 12 టేబుల్లో ఎక్కడ పోతుంది 12, 12 1s. కాబట్టి 7 × 1. సో 8 - 7. సో ఆన్సర్ ఎంత, 8 - 7 అంటే 1/12. ఓకేనా? ఇలాగా సింప్లిఫై చేయండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ద్వారా, లేదంటే అసోసియేటివ్ ద్వారా, కామిటేటివ్. సో ఇలా చేస్తాం. ఓకేనా? నీట్గా మీరు నోట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇలాగ అడుగుతారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా ఇందాక మనం చేసినవే కాదు, షో దట్ అడుగుతారు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని అడుగుతారు, ఇలా సింప్లిఫై చేయమని అడుగుతారు. అప్పుడు మీ కష్టపడకుండా ఇలా సింపుల్గా వాటిని చేసేయడమే. ఓకేనా? సో ఫైండ్ ద రేషనల్ నెంబర్ సర్చ్ దట్. చూడండి, మనకి ఏం ఫైండ్ చేయమంటున్నారు, రేషనల్ నెంబర్స్. ఓకేనా? రేషనల్ నెంబర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దేనికి, 5/6 ఇచ్చారు ఇంటూ x + 3/5 ఈక్వల్ టు 5/6x + 1/2. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మల్టిప్లై చేద్దాం సేమ్ ఇందాకలాగా. 5/6 ఇంటూ x అంటే డైరెక్ట్గా ఇంటూ ఎక్స్లా రాసేసుకున్నాను, ప్లస్ 5/6 ఇంటూ 3/5 ఈక్వల్ టు 5/6x ప్లస్ 1/2. ఓకేనా? ఎలా రాసుకున్నాను అర్థమైంది కదా, దీన్ని సింప్లిఫై చేసుకున్నాను అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఇలా ఉంచేద్దాం, 5/6xని ఇలా ఉంచేద్దాం. ఈ రెండు ఏంటి మనకి మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి క్రాస్ చేయొచ్చు. 3 1s 3 2s, 5 1s 5 1s. సో 1 × 1 1, 2 × 1 2. సో 5/6x ప్లస్ 1/2. ఒక్కసారి ఇలా గమనించినట్లయితే ఈ రెండు ఎలా కనబడుతున్నాయి, మనకి ఈక్వల్గా కనబడుతున్నాయి. సో మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఎక్స్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ రెండు ఈక్వల్ అయ్యాయి అంటే అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకోండి, మీకు ఎక్స్ వాల్యూ అంటే రేషనల్ నెంబర్స్ ఏం తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? అంటే లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకుందాం. ఓకే, సో 1 అని తీసుకుంటే మనకి ఎలాగా లైక్ చూడండి, ఫస్ట్ ఆ 1 అనేది దాన్ని తీసుకునే ముందు ఒక చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి 1/2 ఇలా ఉంచేయండి. ఇక్కడ 5/6 ఉంది కదా, 5/6x ప్లస్ 1/2 ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, దీన్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ప్లస్లో ఉంది అంతే కదా, ఇక్కడ ఏం ఇది లేదంటే ప్లస్. ఈ ప్లస్లో ఉన్నదాన్ని మనం ఇటు పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -5/6x. చూడండి, ఇది ప్లస్ 5/6x -5/6x రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 1/2 ఈక్వల్ టు 1/2 ఉంటుంది. సో ఎప్పుడు ఇలా అవుతుంది, ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ పెడితే ఈ రెండు కూడా ఇలా ఈక్వల్ అవుతాయి అంటే నువ్వు ఏ నెంబర్ అయినా పెట్టుకో, అది ఈక్వల్ అవుతుంది. లైక్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5/6 1 తీసుకో ప్లస్ 1/2 ఓకే ఈక్వల్ టు 5/6 ఇంటూ 1 ప్లస్ 1/2. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 5/6 ఇంటూ 1 అంటే 5/6 కదా. సో 5/6 ప్లస్ 1/2 ఈక్వల్ టు 5/6 ప్లస్ 1/2. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, సో మళ్ళీ 5/6 అటు పంపించేస్తాము, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. అదొక మీరు 2తో తీసుకోండి, ఎక్స్ప్రెస్లో 2 తీసుకోండి, -2 తీసుకోండి, సంథింగ్ ఇంకేదో లేకపోతే రేషనల్ నెంబరే తీసుకోండి. మీరు ఏం తీసుకున్నా కూడా అక్కడ పర్వాలేదు, ఎక్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? సో అర్థమైంది కదా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చెయ్యండి అని అనగానే మీరు ఇలా చెయ్యండి. ఇక్కడ మీకు ఈక్వల్ అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ ఎక్స్ అనేది
ఏం తీసుకున్నా పర్వాలేదు, ఎక్స్ ఈజ్ అన్ ఎనీ రేషనల్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది. ఇలా రాసి అలా రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో అర్థమైంది కదా ఇప్పటి వరకు. సో మెయిన్గా ఈరోజు మనం ఏ టాపిక్స్ అనేవి చూసాము, ప్రాపర్టీ, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అంటే ఏమి చూసాము, టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అనేవి చూసాం. తర్వాత మనం వచ్చేసరికి ప్రాపర్టీస్ చూసాము. ఓకేనా? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవాటి ఈరోజు చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.